శ్రీకాళహస్తి మైనార్టీ సోదరులకు పెద్దపీట. శాసనసభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రసంగం. ముందుగా శ్రీకాళహస్తి మరియు రాష్ట్ర ముస్లిం సోదరులకు రంజాన్ ఉపవాసాల శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తి మైనార్టీ సోదరులకు సంబంధిత మసీదులకు, ఈద్గాలకు, షాదీఖానాలకు ఏడాదికి 50,000 చొప్పున ప్రభుత్వం తరపున ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని రంజాన్ పవిత్ర మాసంలో రంజాన్ రోజున పండగ సమయంలో ఈద్గాల వద్ద వజూఖానాలు సరైన సదుపాయాలు లేక నమాజులు చేసుకుంటున్న మైనార్టీ సోదరులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా మరమ్మతులకు 50,000 రూపాయల చొప్పున ప్రభుత్వం తరపున ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలోని పలు షాదీ మహల్ అధ్వానంగా ఉన్నాయని, వాటికి కూడా నిధులను కేటాయించాలని, వాటి మరమ్మతులకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఇది పవిత్ర మాసం అధ్యక్ష వాళ్ళకి, కాబట్టి ఈద్గాల్లో మరి వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ లేవు. కనీసం కింద కూర్చొని వాళ్ళు స్వామివారికి మరి అల్లాకి ప్రార్థనలు చేసేదానికి కూడా మరి సరిగ్గా కింద సిమెంటింగ్ కూడా లేదు, పైన కనీసం టెంట్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. తమ ద్వారా నేను కోరేది ఏంటంటే, దయచేసి దీనికి కానీ మరి నిధులు కానీ ఇవ్వగలిగితే ప్రతి దగ్గర ఎక్కడైతే మసీదులు ఉన్నాయో, మరి బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో, మరి షాదీ ఖానాలు ఉన్నాయో, అవి షాదీ ఖానాలు ఎట్టున్నాయంటే దేవుడు నిజంగానే బూత్ బంగ్లా లాగున్నాయి. ఎంత దారుణంగా ఉండే అధ్యక్ష. ఒక పెయింట్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు, ఎటువంటి డెవలప్మెంట్కి నోచుకొని మరి అత్యంత దారుణంగా కిరాతకంగా ఎవరన్నా పాత ప్రభుత్వం చూశారంటే అది మైనారిటీ అధ్యక్ష. తమడు ద్వారా కోరేది ఒకటే, వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి కనీసం వీళ్ళ మెయింటెనెన్స్ కింద ఒక 50,000 20,000 ఒక్కొక్క మసీద్కో లేకుంటే దర్గాకో లేకుంటే ఇస్తే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసుకొని మరి పవిత్ర మాస అధ్యక్ష తమ ద్వారా కోరేది ప్రభుత్వాన్ని, దయచేసి మైనారిటీస్కి ఏవైతే ఉన్నాయో ఆ పాతవన్నీ కూడా కొత్త రకంగా చేసి వాళ్ళు పూజలు చేసుకోవడానికి లేకుంటే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి మరి వాళ్ళకి దయచేసి ఈ ఫెసిలిటీస్ కల్పిస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి తమ ద్వారా కోరుకుంటూ సెలవు అధ్యక్ష. జై హింద్.